హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ఇంతకుముందు డ్రీమ్ వీడియోస్ చేసినవి చాలా ఉన్నాయండి. లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో ఇచ్చేస్తాను. అంతేకాకుండా ప్లేలిస్ట్ కూడా ఉంది, మీరు వాటిని విజిట్ చేసి అదర్ వీడియోస్ని చూసేయచ్చు. ఇక ఈరోజు వీడియోలోకి వస్తే, కళలో విభిన్న సందర్భాలలో పులి గనక కనిపించినట్లయితే మనకు ఏం జరగబోతోంది, అది శుభమా అశుభమా అనే విషయాలన్నిటినీ కూడా ఈరోజు వీడియోలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు చూస్తున్న ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనకి ఏదైనా క్రూర మృగాలు కళలో కనిపించినట్లయితే మనకు కాస్త భయంగా ఉంటుంది. కానీ పులిని గనక మనం కళలో చూసినట్లయితే అది మంచిది అని చెప్పుకోవచ్చు. పులిని మామూలుగా గనక మీరు చూసినట్లయితే అది మీకు రాబోయే రోజుల్లో మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా మీకు రాబోయే రోజుల్లో ఊహించని లాభాలు కలగవచ్చు అని దీని సంకేతం. ఒకవేళ పులి మీరు ఉన్న ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా గనక మీరు కలగన్నట్లయితే ఇది కూడా మంచి సంకేతం అనే చెప్పుకోవాలి. ఇలా మీకు గనక కల వచ్చినట్లయితే మీకు రాబోయే రోజుల్లో మంచి ఎదుగుదల ఉంటుంది అని దీని అర్థం. అంతేకాకుండా త్వరలో మీరు ఒక శుభవార్తను వింటారు, అది మీకు మరింత ఆనందాన్ని కలగజేస్తోందని కూడా దీని అర్థం. మీకు కలలో తెలుపు రంగులో ఉన్న పులిని కానీ లేదంటే వాటి పిల్లలను కనుక చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కళ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు రాబోయే రోజుల్లో చేయబోయే పనులు మీకు ఎంతో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయని దీని అర్థం. ఉద్యోగం చేసేవారికి గనక ఇటువంటి కళ వచ్చినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ రావచ్చు అని దీని అర్థం. అంతేకాకుండా కొన్ని పనులు వాయిదా పడిపోతూ ఉంటాయి, అసలు అవి వీడనే వీడవు, అలాంటివి కూడా చాలా సునాయాసంగా మీకు తీరిపోతాయి అని ఈ కళ యొక్క అర్థం. ఒకవేళ మీకు కలలో పులిని చూసి పారిపోతున్నట్లు కానీ లేదంటే పులి మిమ్మల్ని తరుముతున్నట్లు కానీ కలగన్నట్లయితే ఇది కూడా ఒక మంచి కళ అని చెప్పుకోవచ్చు. కానీ కళలో ఇలాంటివి చూసినప్పుడు మనం కొంచెం భయపడుతూ ఉంటాము, కానీ ఇది చాలా ఒక మంచి కళ అండి. రాబోయే రోజుల్లో మీకు ధనప్రాప్తి కలగబోతోందని ఈ కళ యొక్క అర్థం. ఒకవేళ మీకు కళలో మీరు పులిని చంపినట్లు గనక కలగన్నట్లయితే రాబోయే రోజుల్లో మీ శత్రువులను మీరు జయిస్తారు అని ఈ కళ యొక్క అర్థం. ఒకవేళ మీకు కలలో పులి వేరే జంతువుని వేటాడుతున్నట్లు కానీ లేదైనా ఏదా మాంసాన్ని భక్షిస్తున్నట్లు కనుక మీరు కలగన్నట్లయితే రాబోయే రోజుల్లో మీ జీవితం చాలా బాగుంటుంది, ఎదుగుదలను ఈ కళ సూచిస్తుంది. ఈ పులి కళలో రావడం అనేది చాలా మంచి సంకేతంగానే ఉంటుంది. అంతేకాకుండా పులి ఎంత ధైర్య సాహసాలతో ఉంటుందో ఇలాంటి కళలు వచ్చినప్పుడు మీకు ధైర్య సాహసాలతో గొప్పగా ఉండగలుగుతారని ఈ పులి కళ మీకు సూచిస్తుంది. పులిని బోనులో ఉన్నట్లు కానీ లేదా ఏదైనా వలలో చిక్కుకున్నట్లు కానీ చూసినట్లయితే మీరు మానసికంగా బాధలు ఇబ్బందులు పడుతున్నారని ఈ కళ యొక్క అర్థం. పులి ఇలా వేటాడుతున్నట్లు కనుక కళ వచ్చినట్లయితే మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తీయాలి అని దీని అర్థం. పులి పిల్లలతో గనక ఆడుకున్నట్లుగా మీకు కల వస్తే ఇది మీకు రాబోయే రోజులో ధనలాభం చేకూరబోతోంది అని ఈ కళ సూచిస్తోంది. ఇలా జనరల్గా పులి కళలోకి రావడం అనేది మీ నాయకత్వ లక్షణాలు శక్తి సామర్థ్యాలను బయటకు తీయాలి అని కూడా దీని యొక్క అర్థం. ఒకవేళ మీరు కలలో చిరుత పులిని వాటి పిల్లల్ని గనక చూసినట్లు కలగన్నట్లయితే ఇది కూడా మీకు రాబోయే రోజుల్లో మీకేదో లాభం జరగబోతోంది అని దీని అర్థం. అంతేకాకుండా మీ జీవితంలో మంచి జరగబోతోందని దీని అర్థం. మీ కలలో చిరుత పులిని చంపేసినట్లు గనక కలగన్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో మంచి లాభం ఆర్థికంగా ఉండవచ్చని దీని అర్థం. ఒకవేళ బోనులో చిరుతని గనక మీరు చూసి కలగన్నట్లయితే మీ శత్రువులు మీపై చేయాలనుకున్న కుట్రలేవి ఫలించవు అని దాని అర్థం. ఒకవేళ మీరు ఆకలితో ఉన్న చిరుతని గనక చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీ వృత్తి ఉద్యోగాలలో మంచి జరగబోతోందని అర్థం. చిరుత తరుముతున్నట్లు గనక కలగన్నట్లయితే మీలో ఉన్న శక్తి సామర్థ్యాలని మీరు బయటకు తీసుకురావాలి అని దీని అర్థం. నలుపు రంగులో ఉన్న చిరుత కళలోకి వచ్చినట్లయితే రాబోయే రోజుల్లో మీకు ఒక భద్రత ఉంటుంది అని దీని అర్థం. అంతేకాకుండా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఇది సూచిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్